హలో అందరికీ. ఈరోజు చాలా సింపుల్గా, చాలా తొందరగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ ఫ్రై చూపిస్తాను. దానికోసం ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని జీడిపప్పు, పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ని ఇలా బారుగా చక్కగా కట్ చేసుకొని సన్నగా ఆ కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత గిన్నెలో శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, కొంచెం నీరు పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అవుతాయి కదా, దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఈ కలుపుకున్న శనగపిండిని పైన అలా వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూత తీసి ఎగ్ స్క్రాంబుల్ చేసినట్టు స్క్రాంబుల్ చేసుకోండి. తర్వాత కరివేపాకు, కారం, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అవుతుంది. చాలా